నా కొడుకు కోసం నేను సంపాదించిన ఆస్తి మొత్తం అమ్మేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. బాబు వాళ్ళ నాన్నగారు పుట్టింది మిడిల్ క్లాస్ అయినా మంచిగా 2 ల్యాండ్లు కొన్నారు, మంచిగా ఇల్లు కట్టించారు. చాలా హ్యాపీగా ఈ బాబుని ఇంకో బాబుని వాళ్ళ వైఫ్ని బాగా చూసుకుందాం అనుకున్నారు. కానీ ఈరోజు ఈ ప్రాపర్టీ అంతా అమ్మేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో బాబుకి ఎస్ఎంఏ టైప్ 1 ఉంది. సో దానికి ఏంటంటే 9.5 కోట్లు ఉంటే కానీ బాబు బ్రతకడు అని చెప్పి డాక్టర్స్ చెప్పిన తర్వాత ఫస్ట్ వాళ్ళ మైండ్లోకి వచ్చింది ఈ ప్రాపర్టీ. వాళ్ళ నాన్నగారు కష్టపడి సంపాదించారు కదా, సో నా సంపాదన పిల్లల కోసమే కదా, పిల్లల కోసం అమ్మేయడంలో తప్పే ఉంది అనే ఉద్దేశంతో ఫస్ట్ ఈ ప్రాపర్టీ అమ్మడానికే చూశారు. దగ్గర 50 లక్షల వరకు వస్తుందని తెలిసింది, కానీ ఇంకా 9 కోట్లు ఎలా తెచ్చుకోవాలి అనేది వాళ్ళకి తెలియదు. సో అందుకనే సోషల్ మీడియాకి వచ్చారు. సోషల్ మీడియాలో చాలా మంది విజయనగరం నుంచి మనసున్న వాళ్ళు సపోర్ట్ చేశారు. సో ఏంటంటే అందులో కాంచన గారు అవ్వచ్చు, లేదంటే చాలా మంది స్టూడెంట్స్, లైక్ చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు. సో మీరు కూడా ముందుకు వచ్చి బాబుకి సపోర్ట్ చేస్తే 1 మంత్లో ఇంజెక్షన్ చేయించవచ్చు. మనం వాళ్ళ నాన్నగారు మొదటి అడుగు వేశారు ఆస్తమ్మి. సో మనం మిగతా అడుగులన్నీ వేసి బాబునైతే బ్రతికించి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తాము. సో దయచేసి మీ దగ్గర డబ్బులు లేకపోతే ఒక 4గురికి షేర్ చేయండి, లేదా గవర్నమెంట్కి ట్యాగ్ చేయండి. సో గవర్నమెంట్ లోకేష్ గారు చాలా మంచి మనసుతో పునర్వేకాన్ని కాపాడారు. సో ఈ బాబుని కూడా సార్ కొద్దిగా ఈ బాబుకి 9.5 కోట్లు కావాలి కదా, మా వంతుగా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరం కలిసి ఒక 50% వరకు తీసుకెళ్తాం సార్, మిగతా 50% మీరు ఇస్తారని మేము కోరుకుంటున్నాము. చిన్న హోప్ అంతే. సో ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే బాబు క్యూఆర్ ఒకటి పెడతాను. సో అది ఏంటంటే నాది కాదు, ఇంకెవరిది కాదు, డైరెక్ట్ బాబు కోసమే యూజ్ చేస్తారనమాట, వాళ్ళ పేరెంట్ది. సో దానికి ఎవరైనా డొనేట్ చేయొచ్చు. లేదు పేరెంట్తో మాట్లాడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో పేరెంట్స్ డీటెయిల్స్ అయితే నేను మెన్షన్ చేస్తాను. సో వాళ్ళకైతే మీరు కాల్ చేయొచ్చు. ఓకేనా? ఏ లిటిల్ కృష్ణ, ఓకేనా? డాడీ నీ కోసం కొన్నారా ప్రాపర్టీ, అమ్మేస్తున్నారు, మరి నువ్వు కొనాలి, ఓకే కదా? కొంటావా? కొంటావా? బంగారం ఇచ్చుడు, డాడీకి కొందమ్మా ప్రాపర్టీ, నువ్వు కొంటావు, మరి బాగా చూసుకుంటావు మమ్మీ డాడీకి, మరి ఓకే అన్న, ఓకేనా? ఓకే అయితే ఈ మంత్లో ఇంజెక్షన్ చేయించేద్దాం నీకు, ఓకేనా? అయిపోద్దులే ఈ మంత్లో. సో మొన్న మీకు అమౌంట్ పంపించాను, వచ్చినాయి కదా 1 lakh. అయ్యో పర్లేదు థ్యాంక్స్ ఏం వద్దు, నాదేం లేదు అందులో. మా మమ్మీ నెక్స్ట్ వేరే సార్ నవీన్ సార్ అని చెప్పేసి గుమ్మిత నవీన్ రెడ్డి గారు పంపించారు. కానీ నా వంతుగా ఏదో చిన్నది ఈ వీడియో చేసి మా ఫాలోవర్స్కి పెడతాను. సో వాళ్ళు దాన్ని డబుల్ త్రిబుల్ చేసి కొద్దిగా మీకు సపోర్ట్ అయ్యేలా చేస్తారు అందరూ, ఓకేనా? సో చూసారు కదా, మన లిటిల్ కృష్ణ కోసం చిన్న డొనేషన్ ఒక 100 రూపీస్ 200 రూపీస్ డొనేట్ చేస్తే బాబు అయితే బ్రతుకుతాడు. సో తల్లిదండ్రులు ఇద్దరు ముఖంలో చిరునవ్వులు మనం చూడొచ్చు. నీకు చాక్లెట్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చాను మొన్న, ఇచ్చారా నీకు వచ్చి? బాబుకి అయితే ఒక 1 మంత్లో మనందరం కలిసి ఇంజెక్షన్ చేయించేద్దాం. సో బాబు లిటిల్ కృష్ణని సేవ్ చేద్దాం. థ్యాంక్ యూ.